ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం మరి రాశి యోగ బలం, గ్రహయోగ బలం, గృహయోగ బలం, వాస్తుయోగ బలం, మునాయోగ బలం ఎలా ఉందో చూద్దాం. చూడు మీనరాశి వారి జాతకం చూడు. జానకి అంశ యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అడవపడ్డ యోగం, అనుకున్న పని, చేసే పనిది, విద్య బలంది, ఉద్యోగ బలంది, సంసార బలంది, సంతాన బలంది, కుటుంబ బలంది, అడవపడ్డ యోగంది చూడు. బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. నవదుర్గ దేవత వచ్చింది. బెజవాడ కనకదుర్గమ్మ, నవదుర్గ దేవత, అలాగే మహాలక్ష్మి దేవత, అలాగే రాజరాజేశ్వరి దేవత, కొల్లాపూర్ మహాలక్ష్మి, అలాగే తుల్జాపూర్ భవాని, అలాగే కాళికామాత, బాసర సరస్వతీ దేవత, పార్వతీమాత, సర్వదేవతలు కలిపి మాత్రం మహామంగళ గౌరి నవదుర్గ దేవతలు వచ్చినండి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు అశుభయోగం కూడా ఉంది, శుభయోగం కూడా ఉందండి. ఎల్నాటి శని ప్రభావం విపరీతంగా ఉంది. జన్మస్థానం ప్రకారం మాత్రం వ్యాయస్థానంలో శని నడుస్తుంది వారి పేరు మీద. ఎల్నాటి శని ప్రభావం ప్రకారం ప్రతి పని వారికి పరీక్ష పెట్టి అవుతుందండి. కాదని కాదు, ఏ పనైనా సరే పరీక్ష పెట్టి అవుతుంది వారి జాతక బలానికి. ఉత్తరభద్ర నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అడుగడుగున ఆటంకాలు తప్పవండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే రేవతి నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మరి జాతకంలో నిదానంగా అవుతాయండి, తొందరగా కావు. ముఖ్యంగా వీరి పేరు మీద ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేది నలుగురు అయితే ఇబ్బంది పెట్టేది 11 మంది ఉంటారండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అరిష్టకాలం ఉంటుంది. అరిష్టకాలం తొలగిపోవాలంటే రాజసూయ యాగం చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే సుదర్శన యాగం చేయటం చాలా వరకు మంచిది. లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం కాళభైరవ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అన్నదానం, భూదానం, గోదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. అలాగే వాస్తు ప్రకారం వీరు వింటే ఏమైనా వాస్తు ప్రాబ్లం ఉంటే సరి చేసుకోవడం మంచిది. తూర్పు మూల కానీ, దక్షిణ మూల కానీ, ఉత్తరం మూల కానీ, పడమర మూల కానీ, ఏ 8 అష్టదిక్కులు ఎక్కడైనా సరే మాత్రం చాలా వరకు ఇబ్బంది ఉంటే మాత్రం రిపేర్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మాత్రం వాస్తు ప్రకారం వీరికి పడమర భాగం కావచ్చు, తూర్పు భాగం కావచ్చు, నైరుతి మూల కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడం మంచిదండి. లేకుంటే విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో నష్టం వస్తుంది, ప్రాణారిష్టం వస్తుంది, ధనారిష్టం వస్తుంది, అలాగే నమ్మిన వారి వలన మోసం వస్తుంది, విపరీతమైన అరిష్ట యోగాలు వస్తుంది, మనశ్శాంతి ఉండదు. కానీ మాత్రం ధనం పెట్టి దరిద్రం కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. బాలికలు మాత్రం విద్యలో కలిసి వస్తుంది, కానీ అతి కష్టం మీద వీరి పేరు సంపాదించుకునే యోగం ఉంటుంది. సరస్వతి కటాక్షం ఉంటుంది, కానీ లక్ష్మీ కటాక్షం ఉండదు. లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి కటాక్షం ఉండదండి. ఈ రెండు వీరికి పరీక్షలు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ రెండు కటాక్షం ఉంటే మాత్రం విధి అనేది వీరికి వెక్కిరించే అవకాశం ఉంటుంది. కానీ విధితో వీరు పోరాడే అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సముద్రంలో చేప పోరాడినట్టు మాత్రం వీరు పోరాడే అవకాశం ఉంటుందండి. కానీ చేప అనేది కుంటలో కావచ్చు, కాలువలో కావచ్చు, సముద్రంలో కావచ్చు, నదిలో కావచ్చు, అన్నిట్లో ఈదుతుంది. అలాగే ఈ మీనరాశి వారు జీవితం అనే యోగంలో కూడా ఈదే అవకాశం ఉంటుంది, కానీ మాత్రం జీవితంలో మాత్రం ఎదురీత ఈదే అవకాశం కూడా ఉంటుంది. అంటే విధికి ఎదురీత ఈదే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి. వీరి జాతక బలంలో శుభకార్యాలు చేయాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచించడం మంచిది. ఆల్రెడీ మాట్లాడుకున్న శుభకార్యాలు అయితే మాత్రం శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ రుణ చిక్కులు ఉన్నవారు కొద్దిగా తీర్చుకోవడం చాలా వరకు మంచిది. రుణం వారు ఎవరికైనా ఇచ్చిన వారు ఇబ్బందులు పడితే కొద్దిగా తీసుకోవడం చాలా వరకు మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి. ఐటీ రంగంలో వారికి మాత్రం చికాకులు తప్పవు. కానీ షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి కూడా అంతంత మాత్రమే నడుస్తుంది. అలాగే మాత్రం వీరు జ్యోతిష్యంలో హోటల్ ఫీల్డ్స్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని సినీ ఫీల్డ్ నడిచే వారికి మాత్రం విపరీతమైన ఫలితాలు ఉంటాయి. వస్తే మాత్రం దుర్భిక్షం లేకుంటే సుభిక్షం అన్నట్టు ఉంటుంది. అంటే వస్తే చాలా మంచి లాభాలు వస్తాయి, పోతే మొత్తం నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి మీద మాత్రం చాలా వరకు మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుందండి. కానీ వ్యాయస్థానంలో శని ఉండు కాబట్టి ఇబ్బంది ఉంటుందండి. ముఖ్యంగా శనేశ్వరుని శాంతి చేపించుకోవడం, పూజ చేపించుకోవడం చాలా మంచిది.
కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే శ్రీకృష్ణుడిని పూజ చేపించడం, అలాగే స్త్రీలు మాత్రం నవదుర్గ దేవతల్ని, అమ్మవారికి కోటి అవతారాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ అమ్మవారి నమ్మకం ఉందో ఆ అమ్మవారిని పూజ చేయించడం చాలా వరకు మంచిది. పసుపు కుంకుమతో పూజ చేయించడం చాలా వరకు మంచిది. మంగళవారం శుక్రవారం నియమం పాటించడం మంచిది. అలాగే బాలలకు బాలికలకు మాత్రం బాలగ్రహ దోషం ఉన్నవారికి, చిక్కులు చికాకులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. సంతాన దోషం ఉన్నవారికి అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లలు ఎదగకపోవటం, మానసికంగా ఎదగకపోవటం, శారీరకంగా ఎదగకపోవటం, అలాగే మాత్రం డాక్టర్లు కూడా సైంటిస్టులు కూడా అర్థం కాని రోగాలు రావటం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ముఖ్యంగా బాలగణపతి స్వామి పూజ చేయటం మంచిది. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం ఏదన్నా చేయడం, ఎవరి శక్తి కొద్ది వారు చేయించుకోవడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో మాత్రం కొన్ని యాగాలు హోమాలు చేయించడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా ఇంటి స్థానం మీద మాత్రం ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి మాత్రం గృహంలో ఎన్ని ఇబ్బందులు, చిక్కులు చికాకులు వచ్చినా ఐకమత్యమే మన మహాబలం అంటారు పెద్దలు. కాబట్టి ఎవరైనా సరే పిల్లలతో పాటు పెద్దలు ఇంట్లో ఎంతమంది మెంబర్ ఉంటారో, నలుగురున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా సరే, 20 మంది ఉన్నా సరే, అందరి మాట ఒకటే ఉంటే మీ జాతకానికి తిరుగు ఉండదండి. మీనరాశి వారి జాతకానికి ఎవరికి వారు ఎమ్న తీరంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా కలిసి వచ్చే యోగం ఏంటంటే మాత్రం వీరికి ఆలోచన శక్తి మాత్రం చాలా ఉంటుంది. రెండోది ఓపిక కూడా చాలా ఉంటుంది. తొందరపాటు నిర్ణయం ఉండదు. 1కి 10 సార్లు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. కానీ 20 మంది కాదు, 200 మంది కూడా శక్తివంతుల్ని తయారు చేసేంత మేధస్సు ఉంటుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా సరే నిలబడే అవకాశం ఉంటుంది. అసలు సత్యహరిచంద్రుడు ఎలా నిలబడ్డాడో గొప్పతనంగా, అలాగే శ్రీరామచంద్రుడు ఎలా నిలబడ్డాడో ఇబ్బందులు వచ్చినా కూడా, అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మహా చక్రవర్తులు ఇబ్బంది పడ్డా కూడా నిలబడ్డరు. అలా నిలబడే అవకాశం ఈ మీనరాశి వారి జాతకానికి ఉన్నదండి. కాబట్టి ఆ ఆత్మవిశ్వాసం మీరు ఉంచుకొని మాత్రం తప్పకుండా చేసే పని చేస్తే, కర్తవ్యం నిర్లక్ష్యం చేయకుండా మాత్రం చేస్తే వీరికి తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపార యోగంలో మాత్రం కలిసి రాదండి వీరి పేరు మీద. అలాగే మాత్రం వ్యవసాయ రంగంలో మాత్రం సరిసమాన యోగబలం ఉంటుంది. పాడి పరిశ్రమ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నర్సరీ తోటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఉద్యోగస్తుల్లో చూడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు విపరీతమైన ఇబ్బందులు, చికాకులు తప్పవు. కానీ వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే నీటిపారుదల శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యుత్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. కానీ మున్సిపాలిటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు చికాకులు తప్పవు. కానీ పర్మనెంట్ పని కాని ఉద్యోగం కానివారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే గవర్నమెంట్ లోన్ పొందాలనుకునేవారు, గవర్నమెంట్ రుణం పొందాలనుకునేవారు, గవర్నమెంట్ భూమి పొందాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కాళభైరవుడిని పూజ చేయాలండి. శనీశ్వరునికి శాంతి చేపించుకోవాలండి. అలాగే మాత్రం కులదేవత ఆరాధన చేయాలండి. స్త్రీలు మాత్రం అమ్మవార్లకు పూజ చేయించడం, అలాగే మాత్రం ముత్తైదులతో మాత్రం పూజ చేపించుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.